ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పరమగీతాల గ్రంథము మరి 6వ అధ్యాయము నుంచి 7వ వచనము 8, 9, 10 వచనాలని ఈరోజు మనం ధ్యానించుకుందాం. రండి. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణి యవనగు ఈమె ఎవరు? చూడండి, ఇక్కడ 7వ వచనాన్ని మొదట మనము కొంత సమయం ధ్యానించుకుందాము. నీ ముసుకు గుండా నీ కణతలు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ముసుకు గురించి మనము పలుసార్లు ఈ పరమగీతాలని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పలు విధాలుగా మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. చాలాసార్లు ఈ ముసుగు గురించి మనకి రిపీట్ అవుతూనే ఉన్నది. ఈ ముసుగు విధేయతకి మనకి కనపరుస్తూ విధేయతకి గుర్తుగా ఉన్నది. దీనికి ఉదాహరణగా మనము ఇస్సాకు విధేయత చూపించినటువంటి విధానం మనము చూసాము. ఇస్సాకుకి రిబ్కా చూపించినటువంటి విధేయత మనం అక్కడ చూస్తాము. మరి ఈ యొక్క ముసుగు గురించి మనము చూసినట్లయితే మనకి తెలుసు, అది విధేయతకు గుర్తుగా మరి స్త్రీ పురుషునికి లోబడాలి అని, మరి పురుషుడు దేవునికిని, సంఘము ప్రభువుకి లోబడాలి అని విధేయత చూపించాలని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ దినాల్లో దేవుడు విధేయత అనే ముసుగును సంఘం వేసుకోమని చెప్తూ ఉండంటే చాలామంది ఎలాగున్నారంటే, ఒక మాట మనం చదువుకుందాము. ఈ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో అవమానపరచును. చూడండి, ఈరోజు ఎలాగున్నారంటే విధేయత అనేటువంటి ముసుగు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే మనకి జయము. నీ జీవితంలో విధేయత లేకుండా గర్వహృదయమును కలిగి అహంకార స్వభావము కలిగి ప్రార్థన చేస్తాను, నాకు కార్యాలు జరగాలి అంటే అవి అన్నిటికీ కూడా జరగవు. కానీ ఈ దినాల్లో ప్రజలందరూ ఎలాంటి ముసుగు వేస్తున్నారు అంటే, గుడ్డితనంలో ఉండి ఆచారాలు అనేటువంటి ముసుగును వేసుకుంటూ ఉన్నారు. ఆచారాలు అనేటువంటి ముసుగులో ఉండిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆచారాలు విడిచిపెట్టట్లేదు, అన్ని ఆచారాలని పాటిస్తూనే ఉంటారు. వీళ్ళు ఈ ముసుగు గురించి ధ్యానించటం లేదు, కానీ విధేయత అనేటువంటి ముసుగు గురించి పట్టించుకోవట్లేదు. కానీ అనేక మంది ఈ ఆచారాలు అనేటువంటి ముసుగులో కలిసిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, మనమైతే ఈరోజు అయితే ఈ అన్య ఆచారాలనే ముసుగు గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ విధేయత అనేటువంటి ముసుగు గురించి మనము ధ్యానించుకుంటున్నాం. సంఘము విధేయత కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. కణతలు మీకు తెలియచేశాను. నేను ఆ యొక్క ప్రియురాలని పొగుడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో నేను ఇవన్నీ కూడా మీకు తెలియచేస్తూ వచ్చాను. కణతలు దేనికి గుర్తు అని చెప్పాను? ఆలోచనకి గుర్తుగా. వెరీ గుడ్. దేనికి గుర్తు? ఆలోచనకి గుర్తు అని నేను తెలియజేస్తూ వచ్చాను. మరి ఈ కణతలు ఎలాగా ఉండాలి అంటే, ఆలోచనలు ఎలా ఉండాలి? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దాడిమ ఫలముల చూడండి, నీ కణతలు విచ్చిన దాడిమ ఫలముల వలె అగపడుచున్నవి. దాడిమ ఫలములు యొక్క శ్రేష్టతని మనం తెలుసుకుందాం. అది కూడా తెలియచేశాను మీకు ఒకసారి. దాడిమ ఫలములు అంటే దానిమ్మ పండుకి సూచనగా నేను మీకు తెలియచేశాను. ఈ పండులో ఉన్నటువంటి విశేషత ఏంటి? ఈ యొక్క దానిమ్మ పండుని మనము అంత పెద్దగా ధ్యానించలేదు, కానీ ఈరోజు 2 మాటలు దీని గురించి ధ్యానిద్దాం. ఈ యొక్క దానిమ్మ పండుని
దేవుడు ఎంచుకొని ఒక విలువగా దాన్ని నిలవపెట్టినట్టుగా కూడా మనం చూస్తాం. నెంబర్ 1 నిర్గమకాండం 28వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమున బంగారు గంటలను తగిలింపవలను. ఎవరికి ఇది? యాజకుని యొక్క వస్త్రములను గురించి, అతని వస్త్రమును చేయవలసిన విధానమును గురించి మాట్లాడుతూ ఇక్కడ ఈ దానిమ్మ ఫలములు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అతని అంచులకు ఈ దానిమ్మ ఫలములను ఏం చేయాలంట? ఆ యొక్క సింబల్ని తయారు చేసి అవి పెట్టాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ దానిమ్మ ఫలాలు ఇక్కడ 3 రంగుల్లో మనకి కనిపిస్తున్నాయి. ఈ దానిమ్మ ఫలములు పండు గురించి మాట్లాడుతూ అది యాజకుని వస్త్రము మీద చేయవలసిన దానిమ్మ పండ్ల యొక్క రంగులను సూచిస్తూ ఇక్కడ 3 రంగులను చూపిస్తూ ఉన్నారు. ఏంటి ఈ 3 రంగులు అంటే, ఒకటి నీలి రంగు. ఏం రంగులో ఉండాలన్నాడు? నీలి రంగు ఆకాశమును మనకి నీలి రంగు ఆకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు పైనుండి వచ్చిన వాడని, ఆయన భూ సంబంధి కాదు అని, పరలోక సంబంధి అని, మనము కూడా పరలోక సంబంధులము అని, మనము ఇక్కడ పరదేశులమును యాత్రికులము అని గ్రహించాలి. హల్లెలూయా. నీలి రంగు ఆకాశపు రంగుని మనకి తెలియచేస్తూ ఉన్నది. ఆకాశము అనగా మన యేసుక్రీస్తు ప్రభువారు పైనుండి వచ్చినవాడు, భూ సంబంధి కాదు. మన ప్రభువారు భూ సంబంధి కాదు, పరలోక సంబంధి, మన ప్రియుడు అని గ్రహించాలి. మనము కూడా ఈ భూ సంబంధమైనటువంటి వారముగా కాక, ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పటికీ కూడాను ఇది అస్థిరమైనది అని మనము గ్రహించుకుంటూ పరలోక సంబంధులుగా మనము జీవించాలి అని ఈ యొక్క నీలి రంగు ఆ యొక్క దాడిమ ఫలము మనకి సూచిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే నీ యొక్క కణత అనగా నీ ఆలోచన ఎలాగుండాలి అంటే, నేను ఈ లోకానికి సంబంధించిన బిడ్డని కాను, నాకు ఒక పరలోకం ఉన్నది, నేను కూడా ఒకరోజు నా ప్రియుడు ఏ విధముగా పయనించి వచ్చినాడో నా తండ్రి, నేను కూడా అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. రెండవదిగా ఆ దానిమ్మ రంగు, ఇంకొక రంగు అక్కడ చెప్పబడింది. ఏమిటది? ధూమ్రము అంటే ఈ రంగుకి ఊదా రంగు అని కూడా ఆ పేరు పెట్టవచ్చు. దీనికి ఊదా రంగు కలర్ అని కూడా చెప్పచ్చు. ఈ ఊదా రంగు పొడి అమ్మినటువంటి వాళ్ళు ఒకళ్ళు తెలుసు మనకి, ఎవరో చెప్పండి? లూదియా కదా. ఊదా రంగు పొడి అమ్ముతూ ఆమె రక్షింపబడటాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ యొక్క దానియేలు గారు ప్రధాని అయినప్పుడు అతనికి ఊదా రంగు వస్త్రమును ధరించారు. ఏం ధరించారు? ఊదా రంగు వస్త్రాన్ని ధరించారు. అంటే ఏంటంటే, ఊదా రంగు అంటే రాజరికానికి సాదృశ్యం. దేనికి? రాజరికానికి సాదృశ్యం. ప్రభువు సిలువలో కూడా ఇది ధరిస్తారు. అందువల్ల దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ పాపమునకు బానిసలము కాకుండా, మేము రాజు బిడ్డలం, దేవాతి దేవుని బిడ్డలము అని చక్కగా పరిశుద్ధంగా మనము జీవించటానికి ప్రయత్నము చేయాలి. మనము రాజులైన యాజక సమూహము అంటున్నాడు దేవుడు. రాజులైన యాజక సమూహము. చూడండి, రాజులు ఒక మామూలుగా ఒక సామాన్యమైన మనుషులు ఆలోచించినటువంటి ఆలోచనలు వాళ్ళు ఆలోచించరు కదా. వాళ్ళ ఆలోచన విధానము చాలా వేరుగా ఉంటుంది. రాజరికము అది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. చాలా ఆ మాటలో కానివ్వండి, ఆ దర్జా కనిపిస్తుంటుంది, ఎక్కడ ఉండదు. ఒక కూలి పని చేసుకున్న వాళ్ళ మాటలు, వాళ్ళు కూర్చున్న విధానము, వాళ్ళ యొక్క ప్రవర్తన వెంటనే తెలిసిపోతుంటుంది. రాజరికపు విధానం ఉన్న వ్యక్తి కూర్చోవటం, మాట్లాడటం, ఆ డిగ్నిఫైడ్ అంతా తెలిసిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము పరలోకపు తండ్రి బిడ్డలమని, మన రాజైన దేవుని బిడ్డలమని గ్రహించి ఈ లోకములో పాపమునకు బానిసలైపోయి లోకములో అపవిత్రులుగా కాకుండా పరిశుద్ధముగా మనం బ్రతకాలని దేవుడు
దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ దానిమ్మ పండు యొక్క మూడవ రంగును మనం చూస్తే రక్తవర్ణము మనకి కనిపిస్తుంది. ఏమి రంగండి? రక్తవర్ణాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ రక్తము క్రీస్తు రక్తముని ఇది తెలియచేస్తూ ఉన్నది. సిలువలో మరి ఆయన రక్తము కార్చిన విధానమును మనం చూస్తూ ఉన్నాం. రక్తవర్ణము వలె యేసు యొక్క రక్తములో కడగబడి మనం కూడా పరిశుద్ధులై పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? ఇక్కడ కూడా కాపాడుకోవాలి. మరి ఈరోజు ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారంగా ప్రభువారు అన్నారు కదా, ఇదిగో ఆ రాత్రి ఒక పాత్రను తీసుకొని ఒక రొట్టెను తీసుకొని ఇది నా శరీరం అని, ఇది నా యొక్క రక్తం అని, ద్రాక్షారసం తాగినప్పుడు ప్రతిసారి కూడా ఇది తిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్నారు. అది తీసుకునేటప్పుడు చాలా పరిశుద్ధంగా ప్రార్థన చేసుకుంటూ భయంతో తీసుకుంటాం. అంటే అది తీసుకునేటప్పుడే అలా ఉండాలా అంటే కాదు. ఎనీ టైం ఎక్కడ ఏ స్థలములో ఉన్నా కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగే ఉండాలి. కానీ ఒకవేళ ఏదన్నా చిన్న మనసు కష్టం వేసినప్పుడు, ఇంకేదన్నా బాధ అనిపించినప్పుడు, ఆ శరీరంలో పాలు భాగస్లు అవ్వాలంటే కొంచెం భయపడుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడే రాయబడి ఉంటుంది కదా, ఎవరు అవిధేయులుగా మరి తిని త్రాగుతారో వారు శాపగ్రస్తులని, రోగగ్రస్తులు అయిపోతున్నారని, అందుకే చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టారని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన రక్తము మరి పరిశుద్ధతకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మన ఆలోచనలన్నీ కూడా ఎలాగ ఉండాలంటే దినదినము నీ పరిశుద్ధతను కాపాడుకునే విధముగా ఉండాలి. దేవుని బిడ్డలు ఈ 3 అనుభవాలని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయాన్ని మనము చూస్తే ఇక్కడ నిర్గమాకాండంలో 39వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వారు చొక్కాయి అంచుల మీద చేసిరి, మేలిమి బంగారుతో గంటలను చేసి దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మధ్యనున్న చుట్టూ ఉన్న దానిమ్మ పండ్ల మధ్యను పెట్టిరి. చూడండి, దేవుని ప్రజలు దేవుని పనికి జరిగించే వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము దేవుని పని జరిగించే వారిగా ఉండాలి. ప్రభువు పని చేసేటువంటి గంటలు మన జీవితంలో ఎప్పుడు కూడా మ్రోగుతూనే ఉండాలి. దేవుడు పని చేయాలి అనేటువంటి గంటలు ఎప్పుడు మన జీవితంలో మ్రోగుతూనే ఉండాలి. ప్రక్కన దానిమ్మ అది కనిపిస్తున్నది. అంటే మన పరిచర్య గంటలు, మన పరిచర్య అనే గంటలు విచ్చిన దాడిమ ఫలము వలె ఫలభరితముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అర్థమైందండి? మనకి దేవుడిచ్చినటువంటి పరిచర్య అనేటువంటి గంటలు ఎలాగుండాలంట? విచ్చిన దాడిమ ఫలము వలె ఫలభరితముగా ఉండాలి. జీవితంలో ఆత్మీయ ఫలములు ఫలించకుండా పరిచర్య చేయటం వల్ల ప్రయోజనము లేదు. ఆత్మీయ ఫలములు మనము కలిగి ఉండాలి. అట్టి పరిచర్య దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ గంటలు నీ జీవితంలో మ్రోగుతూ ఉన్నాయా? దేవుని పని చేయాలనే గంటలు, ఆ గంటలు నిన్ను ఫలభరితమైనటువంటి ఆ యొక్క ఆలోచన, దేవుని పని చేయాలనే ఆ దాడిమ ఫలం అనేటువంటి ఆలోచన నిన్ను ఆశీర్వాదంలోనికి, ఫలభరితమైన జీవితంలోనికి తీసుకువెళుతూ ఉన్నది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఈ దాడిమ ఫలముల యొక్క శ్రేష్టతని మనము తెలుసుకుంటూ ఉన్నాం. నెంబర్ 1, వాటి యొక్క కలర్స్ని మనం చూసుకుంటూ నీలిరంగు, ధూమ్రము, రక్తవర్ణములు ఎలాగైతే ఉన్నాయో ఆ విధముగా మనం ఉండాలని తెలుసుకున్నాం. రెండవదిగా ఈ దాడిమ ఫలము యొక్క శ్రేష్టత ఎలాగంటే గంటలు అనగా పరిచర్య గంటలు కలిగి నీవు ఉండాలి, నీ జీవితంలో ఆశ కలిగని చూస్తున్నాం. మూడవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల కోసి మోసిరి, మరియు వారు
కొన్ని దానిమ్మ పండ్లను. ఎవరు వారు? వేగులవారు. వేగు చూస్తానికి, కానానును వేగు చూస్తానికి వెళ్ళినటువంటి వారు, దేవుడు ఇస్తానని చెప్పిన వాగ్దాత్త దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళిన వారు ఏం తెస్తున్నారు? దానిమ్మలు. ఈ సందర్భం ప్రకారం ఈ పండ్లు ఎక్కడున్నాయి అంటే వాగ్దాన దేశంలో దొరికేవి అని గుర్తిస్తున్నాం. ఎక్కడ దొరుకుతున్నాయి ఇవి? వాగ్దాన దేశంలో దొరుకుతున్నాయి. అంటే ఈ పంట దేవుని దేశంలో పండేటువంటి పంటగా చూస్తున్నాం. ఈ పంట అనగా దేవుని సంఘములో పండాలి. ఈ పంట అంటే వాగ్దాన దేశములో అవి పండినట్లుగా ఎక్కడ పండాలంట? సంఘములో, దేవుని సంఘములో అది పండాలి. వాగ్దాన దేశమునకు సాదృశ్యమైనటువంటి సంఘములో ఇలాంటి ఫలభరితమైన పంట పండాలి. నీ శరీరేచ్ఛలు, కక్షలు కాదు పండాల్సింది, ఈ పంట పండాలి. ప్రియ సంగమా, ఎలాగైతే వాగ్దాన భూమిలో ఈ ఫలములు దొరుకుచూ ఉన్నాయో, ఈ దాడిమ ఫలములు అనగా ఈరోజు నీ జీవితంలో ఫలభరితమైన ఆలోచనలు దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి నీకు. హల్లెలూయా. నువ్వు ఫలించే ఆలోచన దేవుని సన్నిధిలోనే, సంఘములోకి వచ్చి నువ్వు మోకరించి ప్రభువు సన్నిధిలో మోకరించినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు నీకు అలాంటి ఆలోచనలు అలాగా నువ్వు కలిగి ఉంటావు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలా ఫలిస్తూ ఉన్నావు? దాడిమ్మ ఫలముల శ్రేష్టతని ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. అంతేకాదండి, రాజుల మొదటి గ్రంథములో 7వ అధ్యాయం 4వదిగా మనం చూద్దాం. 4వదిగా చూస్తే రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు 2 స్తంభముల పీటల మీద అల్లిక పని దగ్గరనున్న అయ్యో దానిమ్మ పండ్లు ఉండెను. ఎంత సంఖ్య అది? 200 దానిమ్మ పండ్ల సంఖ్య ఆ యొక్క ఆవరణంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి దానికి ఈ 200 దానిమ్మలు మనం చూస్తూ ఉన్నాం. 200 అనగా మనం చూస్తాం చాలాసార్లు ఈ 200 అనేటువంటి సంఖ్యకి 200 అనేదానికి కొన్ని సందర్భాలలో కొన్ని అర్థాలు వచ్చే విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఈ 200 అనే వర్డ్ని వాడబడుతూ వచ్చింది, ఆ మాటని. ఉదాహరణకి మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ శిష్యులను 200 దేనారముల రొట్టెలు చాలవు అని ఫిలిప్పు చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ అందరికీ కూడా అవి పంచడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ 200 రొట్టెలు అద్భుతముగా దేవుడు ఆశీర్వదించి అందరికీ పంచడం చూస్తాం. అంటే అది అక్కడ ఒక అందరికీ కూడా పంచెను అనేటువంటి అర్థమును, అంటే సమృద్ధిని అనేటువంటి సంఖ్యగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్యని కొన్ని విధాలుగా వాడుతూ వచ్చారు. అదే సమూయేలు మొదటి గ్రంథం 39లో మనం చూస్తాం 200 అనే సంఖ్య ఇక్కడ అలసిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఆ రెఫరెన్స్లో మనకు కనపడుతుంది. మీరు తర్వాత చదువుకోనండి, సమయం లేదు కాబట్టి తర్వాత చదువుకోండి. అలసిపోయారు వాళ్ళందరూ, ఆ 200 మంది అలసిపోతారు. ఈరోజు అలసిపోయినటువంటి జీవితానికి సాదృశ్యంగా చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం మనం. 3వదిగా అదే సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 200 సంఖ్య తగ్గింపు జీవితానికి, పశ్చాత్తాపానికి సాదృశ్యంగా కూడా మనం అక్కడ చూస్తాం. వారందరూ తగ్గించుకొని పశ్చాత్తాపడటానికి కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియ సంగమా, ఈరోజు మన జీవితంలో ఈ 200 దానిమ్మ ఫలములు అనేది మనకి కొన్ని సందర్భాల్లో ఈ 200 సంఖ్య ఎలాగ మనకి తెలియజేస్తుందో చూడండి. అదే సమూయేలు 2వ గ్రంథంలో 14:26లో చూస్తే 200 సంఖ్య ఇక్కడ శరీర సంబంధమైన జీవితాన్ని సూచిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. శరీర సంబంధమైన జీవితం ఉంటే మనం నష్టపోతామని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది ఈ సంఖ్య. అదే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం 17వ అధ్యాయం 4లో ఇక్కడ 200 సంఖ్య ఆత్మీయ భ్రష్టత్వానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలు
వాళ్ళందరూ కూడా కలిసి విగ్రహారాధన చేస్తూ అక్కడ విగ్రహారాధన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. అలాంటి విగ్రహారాధనకి మనం ఏమవుతూ ఉండాలి? దూరంగా పారిపోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఇది దాడిమ ఫలముల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి 4 రకాలని మనము చదువుకుంటూ వచ్చాము కదా. ఈరోజు దాడిమ ఫలముల యొక్క శ్రేష్టతని మనము తెలుసుకున్నాం. దాని రంగులు ఎలాగ మనము జీవించాలో తెలియచేస్తూ ఉన్నది. దాని యొక్క ఆ యొక్క గంట ఎలాగ మనము పరిచర్య చేయాలో తెలియచేస్తూ ఉన్నది. ఆ యొక్క పండ్లు వాగ్దాన దేశములు ఎలా దొరుకుతున్నాయో సంఘములో మనము ఆ విధముగా ఫలించాలని అవి దొరుకుతుందని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అలానే 200 దానిమ్మలు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అనగా అవి ఏ విధముగా సందర్భమును బట్టి ఎలాగ మనల్ని హెచ్చరిస్తున్నాయో, సూచిస్తూ ఉన్నాయో, ఆశీర్వదిస్తూ ఉన్నదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అలానే 8వ వచనములో మనము చదువుకున్నట్లయితే చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం, 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు అని మనము చూస్తూ ఉన్నాం. వీరిని గూర్చి పౌలు గారు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతూ ఉన్నదో నేను మోకాళ్ళుని శక్తి కలిగి బలపరచబడినట్లుగా ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున దయచేయవలెనని. చూడండి, ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ భాగంలో పరలోకమందల కుటుంబాలు కనిపిస్తున్నాయి, భూమి మీద ఉన్న కుటుంబాలు, భూమిపైన ఉన్నటువంటి సంఘము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన దృష్టి మాత్రం ఎవరి మీద ఉన్నదంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే సొలొమోనుకి ఎంతమంది ఉన్నా అతని దృష్టి ఎవరి మీద ఉంది? ఇక్కడ చాలా చూసాం మనం కదా, చాలామందిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో లెక్కకు మించిన కన్యకులు అవన్నీ చూస్తూ ఉన్నాం. రాణులు ఉపపత్నుల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎంతమంది ఉన్నారంటే 60 మంది ఉన్నారంటే 80 మంది ఉపపత్నులు. ఆ తర్వాత మనం చదువుతామండి, ఎక్కడ 1000 మందికి వెళ్ళిపోతారు, 700 300 మందికి వెళ్ళిపోతారు. అంటే పరమగీతాలు దాటిన తర్వాత స్టెప్పు, పరమగీతాలు దాటిన తర్వాత రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయనకి ఎంతమంది ఉన్నారంటే 1000 మందికి వెళ్ళిపోతుంది. ఆ సంఖ్య 1000 మందికి వెళ్ళిపోయింది. చూడండి, అంటే ఇక్కడ మాత్రం ప్రజెంట్ ఎక్కడితో ఆగిపోయిందంటే 60 మంది రాణులు 80 మంది ఉపపత్నులతో లెక్క ఆగింది. తర్వాత 1000కి వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు 700 వీళ్ళు 300 మంది వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోనుకి ఎంతమంది ఉన్నా కూడా సొలొమోను దృష్టి ఎవరి మీద ఉంది? షూలమ్మతి మీదే. ఆమె తెగపిచ్చి ఆమెనే చూస్తూ ఉన్నాడు, ఆమె మీదే ఉంది. ఈరోజు మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రభువు చూపు కూడా భూమి మీద ఎంతమంది జనాంగం ఉన్నా అందరికీ అన్ని విధాల ప్రభు కృప చూపుతున్నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎంతో విలువైనది ప్రభు దృష్టిలో. ఆయన చూపు ఎవరి మీద ఉంటుందంటే స్వరక్తమిచ్చి కొన్న సంఘం మీద. సంఘం అంటే ఎవరు? మనమే. అంటే మన మీద ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా, ఆయన కన్ను ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటుందండి. మన కష్టములో, మన సంతోషములో, మన దుఃఖములో అన్నిట్లో చూస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఇక 9వ వచనం మనకి తెలియచేస్తున్నది, రక్షించబడిన మనము దేవునికి ముద్దు బిడ్డలమే అని, ఆయన సంఘము ఆయన యొక్క ముద్దు బిడ్డ అని ఈ యొక్క 9వ వచనము ద్వారా మనకి తెలియచేస్తున్నది. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి దాన్ని రాళ్ళందరూ, రాణులను ఉపత్తును దాన్ని పొగడుదురు అనగా రక్షించబడిన మనము దేవునికి ముద్దు బిడ్డలమని, ఆయన సంఘము ఆయన యొక్క ముద్దు బిడ్డ అని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉన్నది. ఇక 10వ వచనము మనము చదువుకుంటూ ఉన్నాం. సంధ్యారాగము చుట్టుచు చంద్రబింబం అంత అందము గలదే, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు అని మనం చదువుతూ ఉన్నాం. సూర్యుడు అయిన దేవుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు ఈ వచనంలో. చంద్రబింబము వలె ప్రకాశిస్తున్న
అనగా ఎత్తబడేటటువంటి సంఘం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. వ్యూహములుగా తీరిన మహాసైన్యం అనగా రక్షించబడిన అటువంటి నీవే ఆ సైన్యముగా మనం అక్కడ కనిపిస్తూ ఉంటాం. ఆయన సంఘము వాటితో సమానమైన అందము గలది. ఆయన సంఘము దేవుని కృప మహిమ దానిలో ఆ సంఘములో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది ఎవరు అంటే సంఘము. ఎవరండి? సంఘము మహాసైన్యముగా తీర్చబడినటువంటి సంఘముగా, ఎత్తబడేటువంటి సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంఘమా, ఈరోజు దేవుడు నీతో తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఏ విషయములో మరి ఇంకా నీవు లోబడనలని స్థితిలో, విధేయత చూపడినటువంటి స్థితిలో నీవు ఉన్నావో, లేక మరి ఇంకా నీవు ఆచారాలనే ముసుగులో కొనసాగుతూ కణతులనే నీ ఆలోచనలను పెడచెవన పెట్టుకుంటూ ఉన్నావా, లేక దాడిమ ఫలము వలె ఫలిస్తూ పరిశుద్ధముగా నువ్వు జీవిస్తూ ప్రభువు పరిచర్య అనే గంటల కొరకు మరి వాగ్దాన భూమి అనే దేవుని సంఘములు అవి దొరికినట్లుగా మరి మొరపెట్టుకుంటూ ఉన్నావో, ఎలా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు విధేయత కలిగిన జీవితంలో మా ఆలోచనలు దాడిమ ఫలము వలె ఫలించుటకు పరిశుద్ధముగా నాయన నీ సేవ చేయొచ్చు నా ప్రభా. నాయన వాగ్దాన భూమిలో మేము స్థిరపడినట్లుగా, వాగ్దాన భూమిలో మేము ఫలించినట్లుగా మా జీవితములను కట్టుకోవటానికి మాకు సహాయము దయచేయండి నా ప్రభా. మహాసైన్యము వలె నిన్ను ఎదుర్కొనే వారముగా, నీ సన్నిధిలో మేము నిలబడే వారముగా, నిన్ను మహిమపరిచే వారముగా మా జీవితాలను కట్టుకోవడానికి కృప చూపి నడిపించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను, మన విజయవాడ ప్రాంతంలో మునిగిపోయి ఆహారం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి నిజంగా చాలా బాధేస్తూ ఉన్నది. దేవుని మహాకృపను బట్టి మన సంఘములో వాళ్ళు కూడాను యవనస్తులందరూ కలిసి ఆ యొక్క కొంత పరిచర్య చేస్తూ ఉన్నారు. కొంత ఆహారమును, కొంత వారికి కావలసిన కొన్ని స్నాక్స్ అవి పంచుతూ ఉన్నారు. సో మరి ఇంకా అలాంటి పరిచర్య ఇంకా ఎక్కువ చేయాలని కూడా ప్రార్థన చేయండి. సో అంతేకాదు, మరి వాళ్ళు కూడా ప్రాణానికి తెగించి ఆ వాటర్లో వెళ్ళి ఆ యొక్క ఫుడ్ని వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యము విన్నటువంటి చూసినటువంటి ప్రతి బిడ్డ కూడా వారి కోసం ప్రార్థన చేయండి. మరి అలానే ఆ విజయవాడలో మరి చాలా ఆపదలో ఫుడ్ లేక బాధపడుతున్న వారందరికీ కూడా దేవుడు సహాయం అందించినట్లుగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.